రూపురేఖలే మారిపోతాయి. వస్తాను సార్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నందారెడ్డి గారు మీ మాటల్లో ఇందాకటికి ఇప్పుడు జరిగినటువంటి చర్చ తర్వాత కొంత ఏమైనా మార్పు ఎక్స్పెక్ట్ చేయవచ్చా? నేనేమంటున్నా, సైమల్టేనియస్ గా నిజామాబాద్ గిట్ట ఉన్నది కదా, అదే సార్, వరంగల్ కేటాయించినావు, దాంతో పాటు నిజామాబాద్ గిట్ట పెంచాల్సిన అవసరం ఉన్నది కదా, బాధ్యత ఉన్నది కదా. మరి నిజామాబాద్ ఎందుకు పరిగణలోకి తీసుకోలేవు అంటే నేనేమంటున్నా, కేవలము ప్రజలను కాంగ్రెస్ పార్టీ అంటేనే విభజించు పాలించు అనేటటువంటి ఒక రూల్ చేసేటటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. వరంగల్కి ఇస్తే మాకు ఇబ్బంది ఏం లేదు. నందారెడ్డి గారు మీకు డౌట్ ఎందుకు వచ్చింది? వరంగల్ ఒక్కదానికి ఎందుకు ఇచ్చినావు ఇమీడియట్లీ? దాంతో పాటు నిజామాబాద్ గిట్ట ఎందుకు పరిగణనలోకి తీసుకోలేవు నువ్వు? నిజామాబాద్ గిట్ట ముఖ్య పట్టణమే కదా, మరి దాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేవని మా బాధ. నందారెడ్డి గారు, మీరు ఒక సీనియర్ పొలిటీషియన్ నందారెడ్డి గారు, అఫ్ కోర్స్ రాజకీయ పరంగా విమర్శలు చేయడం తప్పులేదు, కొంత అభివృద్ధి జరిగినప్పుడు ఆహ్వానిస్తే కూడా బాగుంటుందేమో. అది ఎంతవరకు అమలు అవుతుంది కాదు, అమలు కానప్పుడు క్వశ్చన్ చేయడంలో ఓకే. మీరు అంటున్నారు ఐ థింక్ వేములవాడకు కూడా 120 కోట్ల రూపాయలు కేటాయించింది గవర్నమెంట్ నిన్న జరిగినటువంటి ఇష్యూ. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు పోతే ఖచ్చితంగా అఫ్ కోర్స్ ప్రశ్నించే టైం వచ్చినప్పుడు ప్రశ్నించాలి. బట్ ఇట్లాంటి జరిగినప్పుడు వైనాట్ నిజామాబాద్, వైనాట్ ఆదిలాబాద్ అంటే ఒక్కొక్క అడుగు వేస్తారు కదా, ఒకేసారి విమానం ఎక్కం కదా. శ్రీకాంత్ గారు, మీకు ఒక విషయం తెలవాలనే, గతంలో కేసీఆర్ గారు ఏ సిటీకి పోయినా గానీ 100 కోట్ల నుంచి 300 కోట్ల లోపల చెప్పేదే లేదు, మాటల గ్యారెంటీ చెప్పి మళ్ళీ పైసలు ఇచ్చేదే లేదు. ఇద్దరు ఒకే ఘాటుని కడుతున్నారు మీరైతే. ముఖ్యమంత్రులు ఉన్నంత కాలం ఏముంటదండి? మా మెదకు అమ్మవారికి, దుర్గమ్మ వారికి 100 కోట్ల బడ్జెట్ అన్నాడండి, కనీసం 100 రూపాయలు ఇయ్యలే మెదక్ నియోజకవర్గానికి, మెదక్లో 7 రూపాయల దుర్గమ్మకు. అంటే నేనేమంటున్నా, చెప్పడం వేరు, అది పరిగణంలోకి తీసుకోవడం వేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక ఆలోచన చాలా పర్ఫెక్ట్ గానే ఉంది అనుకున్నాను చేసేప్పటికి. ఒకవేళ మీరు అన్నట్టు మీరేమంటున్నారు, నోటి మాట వేరు, జరిగే పని వేరు, పత్రం వేరు అంటున్నారు. అదే జరిగితే ప్రజలైతే తిరుగుబాటు చేస్తారు కదా. ప్రజలు చాలా ఆలోచించి ఓపిక బట్టి 10 ఏళ్ల తర్వాత ఒక ప్రభుత్వం మార్పు ప్రజలు కోరుకున్నారు. సేమ్ వీళ్ళు కూడా సేమ్ అదే పద్ధతిలో మీరు రేవంత్ రెడ్డి లాగానే, కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి కూడా చేస్తా అంటే ప్రజా తీర్పు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎవరైతే తప్పించుకోరు కదా. మీకు శ్రీకాంత్ గారు, మీకు అర్థమైతలేదు, రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత నడుస్తున్నది. సొంత కాన్స్టిట్యున్సీలా ప్రభుత్వ అధికారుల మీద తిరుగుబాటు చేసినారు, ప్రజలు స్వచ్ఛందంగా అంటే దాని అర్థం ఏందని? తిరుగుబాటు చేసినట్టు కాదా? ప్రజలేమన్నా మీరు సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నారా? కనీసం ఇప్పటికీ వడ్లు ఇందాక మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరగబడితే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారని, మళ్ళీ ఇప్పుడేమో ప్రజలు తిరగబడ్డారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రజల పార్టీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరు కలిసే కదా తిరగబడ్డది. అక్కడ తిరగబడ్డ అందరు కలిసే తిరగబడ్డారు కదా. కలిసి తిరగబడితే అక్కడ బీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి, బీజేపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి కేసులు పెట్టినటువంటి ఒక చరిత్ర. మీరు తీయండి, ఆ వీడియోలు తీయండి. నేను పోలీసులో రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటికి ఆ వీడియోలు తీయండి. ఆ గ్రామంలో మొత్తం పాపులేషన్ ఎంత, అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజలు ఎంత, మీరు అందులో ఎవరి మీద కేసులు పెట్టినారు, ఎవరి మెప్పు కోసం కేసులు పెట్టినారు, దాంట్లో అంతర్గత లోపాలను బహిర్గతం చేయాలి. యాదగిరి గారు, కిరాయి మనుషులను పెట్టి కృత్రిమ ఉద్యమాలు నడిపిస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్ ముందుండి అభివృద్ధి జరుగుతుంటే అడ్డుపడుతున్నారు. సో జైల్లో పెడతామంటూ ముఖ్యమంత్రి వార్నింగ్ ఇస్తున్నారు. లగచర్ల విషయానికి సంబంధించి కూడా ఇందాక నందరెడ్డి గారు అన్నారు. సరే, ఆ పాయింట్ మీద కూడా డిస్కస్ చేద్దాం. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ప్రజలు తిరగబడుతున్నారు అన్నటువంటి ఒక క్రియేషన్ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వడానికి ట్రై చేసిందా? సో ఇప్పుడు ఈరోజు ఈ 10 రోజులు జరిగేటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో, ఈ సంవత్సరం పండుగలు, వీటిల్లో అది అంటే జరిగిపోతుంది అనుకోవాలా? శ్రీకాంత్ గారు, అదే ఇప్పుడు ఆయన చేసే సంవత్సరము విజయోత్సవం అనేది కొడంగల్లో పెట్టుకోమని చెప్పండి. ఆయన ఇప్పుడు వాస్తవం చెప్పాలనుకుంటే, ఈ రోజు ఆయన మాట్లాడిండు కదా వరంగల్లో ఏం మాట్లాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, మొక్క మొలవకుండా చేస్తా అని చెప్తున్నాడు కదా. ఈ రోజు కొడంగల్లోనే ఆయన మొక్క మొలవకుండా చేయడానికి అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఈ రోజు కృత్రిమ ఉద్యమం మొదలు పెట్టారు, దానికి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నారు కదా. అసలు ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి కావడానికి కారణం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి కారణం ఎవరు? కొడంగల్లో ఉన్నటువంటి ప్రజలు. ఆ కొడంగల్ ప్రజలు అయ్యో మా నాయకునికి ఓటేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనేమో అన్నట్టు వాళ్ళ ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, గిరిజన ప్రజలు ఓట్లేస్తే, ఆ ఓట్లతోటి ఈ రోజు గద్దెనెక్కిన తర్వాత ఆయన ఈ రోజు గిరిజనులను 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి గిరిజనులను వాళ్ళ భూములు లాక్కోవడం కోసం
ఫార్మా కంపెనీల పేరుతోటి ఈ రోజు వాళ్ళ కంపెనీల పేర్లతోటి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పేద గిరిజన రైతులు మీరు ఒక కొడంగల్ని మీరు చూపించే ప్రయత్నం చేస్తుంటే తెలంగాణ మొత్తం మేము చేసి చూపిస్తాం, తెలంగాణ మొత్తం మేము చేసి చూపిస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. 14,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరించితే దాన్ని పక్కన పెట్టేసి అక్కడ గిరిజన భూములు లేవా? గిరిజన భూములు లేవా అండి? సేకరించిన ఫార్మాసిటీ అని అంటున్నారు కదా, అక్కడ గిరిజన భూములు లేవా? మల్లన్న సాగర్ కింద గిరిజన భూములు లేవా? దగ్గర గిరిజన భూములు మీరు సేకరించిన జీనోమ్యాన్ల దగ్గర గిరిజన భూములు లేవా? మీరు చేపట్టిన పథకాల కింద గిరిజన భూములు లేవా? మీరు అసెంబ్లీ భూములను ఎన్ఓసి చేయించుకున్నారు కదా, అక్కడ గిరిజన లేదు సార్. మీరు గిరిజన గురించి మాట్లాడుతుంటే చెప్తున్నా, నేను ఆశ్చర్యం అనిపిస్తుంది సార్ వినడానికి. అదేదో కొంచెం తేడా కనిపిస్తుంది అందుకోసమే. నిజం కదా, తెలంగాణ ప్రజలు చూస్తలేరా? నువ్వు చూస్తలేవా? ఈ రోజు గిరిజనులు అర్ధరాత్రి పోయి వాళ్ళు కృత్రిమ ఉద్యమం స్టార్ట్ చేసి లైట్లు బంద్ చేసి నెట్లు బంద్ చేసి వాళ్ళని పేద గిరిజన దళితులకు ఇచ్చే భూములు, ఆ భూములను కూడా దోచుకున్నారు మీరు. దోచుకున్నారు మీరు. కోసం, పోలీస్ స్టేషన్ల కోసం, హరిత వనాల కోసం, శ్మశాన వాటికల కోసం పేదోళ్ళ భూములు దోచుకున్నారు మీరు. మీరు కొత్తగా వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఒక నిమిషం వెంకట్, 1 సెకండ్ వెంకట్, 1 సెకండ్ I'll give you the time. మీకు టైం ఇస్తా వెంకట్ 1 సెకండ్ వెంకట్ 1 సెకండ్. యాదగిరి గారు ప్లీజ్, యాదగిరి గారు కంటిన్యూ మాట్లాడితే అసలు దీనికి డిబేట్ కంటిన్యూ. నేనేం చెప్తున్నా, గిరిజనుల గురించి మాట్లాడొద్దు అని అంటే గిరిజనులు అక్కడ ఉన్నది సత్యం కదా. ఈ రోజు గల్లీ నుంచి పల్లె నుంచి ఢిల్లీ వరకు పోయారు కదా. మీరు ఎక్కడ ఉన్నారు? మీ పార్టీలో ఉన్నటువంటి గిరిజనుల ఎక్కడ పోయారు? మీరు లీడర్ల సంగతి పక్కన పెట్టండి, మీరు దాన్ని పక్కన పెట్టండి. అక్కడ ఉన్నటువంటి లగ్గచర్ల కట్టలు కానీ లగ్గచర్ల కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రోడ్డుబండ తండ కానివ్వండి, అక్కడ 4-5 తండాల ప్రజలు 9 నెలల నుంచి నిరసన వ్యక్తం చేస్తుంటే గతంలో ఉన్నటువంటి భూసేకరణ చేస్తామని చెప్పేసి తన సోదరుడు, ముఖ్యమంత్రి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారు కూడా అనేక రకాలుగా వాళ్ళను భయభ్రాంతులకు బట్ ఒకటి యాదగిరి గారు ప్రజలను ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు కూడా తిరుగుబాటు చేసి తన్ని తరిమేసి యాదగిరి ఒక్క నిమిషం నా మాట వినిపిస్తుందా? ఒక కలెక్టర్ శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. కలెక్టర్ గారు ఒక ప్రైవేటు ఫార్మా కంపెనీల కోసం కలెక్టర్ గారు ఏ విధంగా పోయిండు? మా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు అది ప్రజలకు ఉపయోగపడేది, రైతులకు ఉపయోగపడేది, అక్కడ ఉన్న రైతులు బాగుపడతారని చెప్పి వన్ సెకండ్ ఆ చర్చ జరుగుతుంది, అది అయిపోయింది, రెగ్యులర్ గా వస్తున్న చర్చే. కానీ ఇక్కడ గతంలో మీరిచ్చిన హామీలను మీరు నెరవేర్చలేదు. సో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి దానికి మించి నేను చేసి చూపిస్తా అంటున్నారు. అసలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గుర్తు కూడా రాకుండా చేస్తా అంటున్నారు. సార్ ఇప్పుడు నేను అదే చెప్తున్నా శ్రీకాంత్ గారు, ఒకటే చిన్న విషయం చెప్తున్నా. వాళ్ళు ప్రోత్సహించడానికి కారణం ఒకటే, సింపుల్ గా అక్కడ ఉన్నటువంటి హకీంపేట అనే విలేజ్ లో సర్వే నెంబర్ 252 సర్వే నెంబర్ లో అక్కడ ఉన్నది 355 ఎకరాల భూమి ఉంటే 514 ఎకరాల భూమి ఉన్నదని చెప్పేసి దానికి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు భూమి లేకుండా కూడా పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి గత నెల 9వ తారీఖు 10వ నెల నాడు వాళ్ళు ఒక భూసేకరణ చేస్తున్నాం, రైతులు స్వచ్ఛందంగా వచ్చిందని చెప్పేసి అనవసరం భూమి లేని వాళ్ళని కూడా పట్టాలు ఇచ్చి భూసేకరణ మేము భూమిని స్వచ్ఛందంగా అప్పచెప్తున్నారని చెప్పేసి సాక్షి దినపత్రికలో పత్రికా ప్రకటన ఇప్పించిన స్వచ్ఛందంగా రైతులను మధ్య పెట్టడం కోసం. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ సర్వే నెంబర్ 252 ఒక్క నిమిషం మీ వర్షం నాకు అర్థమైంది. వాళ్ళు సేకరించే భూమిలో ఒక్క నిమిషం వెంకట్ వాళ్ళు సేకరించే భూమిలో ఒక్క నిమిషం యాదగిరి గారు 1 సెకండ్ వెంకట్ గారు ఒక్క నిమిషం యాదగిరి గారు 1 సెకండ్. ఒకసారి ఆలోచన, ఎవరి కళ్ళల్లో ఆనందం చూస్తారు, తన అల్లుడి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం అక్కడ ఉన్నటువంటి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అదే విధంగా ఈ రోజు వాళ్ళ అల్లుడికి ఫార్మా కంపెనీ ఉందా అండి? వాళ్ళ అల్లుడికి ఫార్మా కంపెనీ ఉందా? ఒకవేళ ఉంటే ఆ కంపెనీ పేరేంటండి? ఉంటే ఆ కంపెనీ పేరేంటండి? వెంకట్ గారు, రేపు వచ్చే కంపెనీలో 8 కంపెనీలు వస్తున్నాయి. ఒక నిమిషం యాదగిరి గారు 1 సెకండ్ వెంకట్ గారు డైరెక్టర్, వాళ్ళ బిడ్డ డైరెక్టర్, వాళ్ళ వెంకట్ రెడ్డి వాళ్ళ ఇయ్యకుడు డైరెక్టర్. కావాలంటే నా దగ్గర ఉన్నది, నీకు మొత్తం కావాలంటే నీ నెంబర్ పెడితే చూసుకో. ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని కంపెనీలలో ఎవరెవరు డైరెక్టర్లు ఎవరెవరు ఉన్నారో నా దగ్గర ఉన్నది రిపోర్ట్, నీ నెంబర్ నేను పెడతా చూసుకో. ఇప్పుడు అంత సమయం లేదు మనకు. వెంకట్ గారు చెప్పండి. వెంకట్ గారు ఏం చెప్తారు? ఒకవైపు ప్రతిపక్షాలను ఎక్కడ చూసినా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా సొంత నియోజకవర్గంలోనే
రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు అన్నటువంటి ఒక వాతావరణాన్ని, అది వాతావరణం క్రియేట్ అయిందా లేదంటే వాతావరణం తీసుకొచ్చారా? సో ఇంకా 4 ఏళ్ళ పాలన ఉంది. శ్రీకాంత్ గారు, నేను ఒక మాట, శేషు గారు ఉన్నారు ప్యానల్, పెద్దవారు, వారికి కొన్ని సివిల్ సర్వీసెస్ యాక్ట్ వాళ్ళకి తెలుసు. అయితే ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా గారి దగ్గర నుంచి నందారెడ్డి గారు ఒక క్లారిటీ తీసుకోండి. ఏమని తీసుకోండి అంటే, ఒక సివిల్ సర్వెంట్ మీద దాడి చేస్తే వారిని మనం వాళ్ళ మీద కేసులు ఎఫ్ఐఆర్ చేయొద్దని చెప్పి ఒక మీరు క్లియరెన్స్ తీసుకొచ్చారనుకోండి, ఇక అది సరిపోతుంది. మేము ఫస్ట్ రోజే అట్లా తీసుకొస్తే సరిపోవడం పక్క పెడితే రాష్ట్రం అంతా అదే పని అవుతుంది. నేను చెప్పేది వినండి. ఒక ఐఏఎస్ అక్కడ ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ ఏం చేసింది, అక్కడ ఉన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేసింది, అక్కడ ఉన్నటువంటి ఒక అనుచరగానం ఏం చేసినది, కావాలనే దీంట్లో ఇంకా ఏదో కుట్ర దాగి ఉన్నది. ఆ కుట్ర గిట్ట పోలీసు వాళ్ళు త్వరలోనే బయట పెడతారు. దాంట్లో ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఇందాక శ్రీకాంత్ గారు తమ్ముడు శ్రీకాంత్ గారు ఇందాక కిషన్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి విమర్శించే స్థాయికి రేవంత్ రెడ్డి ఎదిగినాడు. ఎందుకు ఏమంటున్నా, ఇప్పుడు కిషన్ రెడ్డి విమర్శించే స్థాయికి రేవంత్ రెడ్డి ఎదిగినాడు. అరే మచ్చ లేని మహారాజా ఈనాటికి ఒక్క అవినీతి మచ్చ చూపెట్టండి కిషన్ రెడ్డి గారి మీద. ఒక సామాన్య కార్యకర్త నుండి ఒక్క నిమిషం ఇప్పుడు ఎవరు ఎదుగుదల ఏంటి అనేది అఫ్ కోర్స్ కనిపిస్తుంది. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు. 1 సెకండ్ నందారెడ్డి గారు, ఒక్క నిమిషం నందారెడ్డి గారు 1 సెకండ్ నందారెడ్డి గారు 1 సెకండ్ ఒక్క నిమిషం నందారెడ్డి గారు 1 సెకండ్ ఒక్క నిమిషం నందారెడ్డి గారు వినాలా, మీరు వినాలా. వెంకట్ శ్రీకాంత్ గారు, రాజకీయాల్లో ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే ఎవరికి శాశ్వతంగా ఏ హోదా ఉండదు. కానీ ఒకసారి నా మాట ఒకసారి అర్థం చేసుకోండి. కిషన్ రెడ్డి గారి మచ్చలు చూడడానికి మేము సిద్ధంగా లేవు, కానీ ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. బట్ ఒకటి వెంకట్, ఇన్ని రోజులు ఉన్నటువంటి విమర్శలకి, 10 నెలల విమర్శలకు ఈ రోజు జరిగినటువంటి ఈ సభకు 6 కొట్టినట్టు ఫీల్ అవుతుండ్రా? అది 6 హ్యాట్రిక్ కొట్టినట్టు ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మీరు ఒకటి చూడండి శ్రీకాంత్ గారు, ఇక్కడ ఇందాక శేషు సార్ చాలా మంచి పాయింట్ చెప్పారు. అసలు దాని మీద డిబేట్ జరగాలని ఒక ఆశ ఉంది. ఎందుకంటే టెక్స్టైల్ కానీ లేకపోతే ఫార్మాసిటికల్ అంశాలు కానీ, ఒక ఎయిర్పోర్ట్ వస్తే ట్రాన్స్పోర్ట్ కి ఎంత ఫీజబిలిటీ ఉంటుంది, ఆ ఫీజబిలిటీ ఎట్లా బేస్ చేసుకొని ముందు పోవచ్చు. ఇంకో మాట కూడా ఒక మంచి మాట చెప్పారు. ఏంటంటే హైదరాబాద్ అనేది ఇప్పుడు ఇన్ని రోజులు కొంచెం ఏదో నార్మల్ గా ఉండేది. ఇప్పుడు పాపులేషన్ డెన్సిటీ పెరిగే కొద్దీ వనరుల మీద భారం పెరుగుతుంది శ్రీకాంత్ గారు. ఆ వనరుల మీద భారం తగ్గాలంటే ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి. ఒక ఆల్టర్నేటివ్, ది బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందంటే తెలంగాణలో ఇది వరంగల్ మాత్రమే. ఇప్పుడు వరంగల్ మీద కాన్సన్ట్రేట్ చేయడం ఏదైతే ఉందో దానివల్ల హైదరాబాద్ లో పొల్యూషన్ ని మనం డిక్రీజ్ చేయొచ్చు, హైదరాబాద్ లో పాపులర్ డెన్సిటీ మనం తగ్గించవచ్చు, ఇక్కడ వనరులను మేనేజ్ చేయడంతో పాటు అక్కడ అభివృద్ధిని డీసెంట్రలైజేషన్ చేయొచ్చు. అభివృద్ధిని డీసెంట్రలైజేషన్ చేయడం ఏదైతే ఉందో అది ఒక కృత నిశ్చయంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసే ప్రక్రియ. ఇందాక నందారెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు. వరంగల్ తర్వాత మనం నిజామాబాద్ కూడా బేస్ చేసుకుందాం, తప్పే ఉంది. మేమేమంటున్నాం సార్, అభివృద్ధిని డీసెంట్రలైజ్ చేయాలంటే ఒక విజన్తో చేయాల్సిన పని. చాలా మంచి విషయాలు చెప్పారు. మీరు పెట్టిన లెటర్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చూశారేమో చేశారు. ఎందుకంటే చూడాలని కూడా మనం ఆశపడాలి. ఎందుకంటే ఇలాంటి విధి విధానాలు, ఇలాంటి అంశాలని కనుక ప్రభుత్వంలో మనం జోడించే ప్రయత్నం కనుక చేస్తే అభివృద్ధులకు మనం బాటసార్లు అవుతాం సార్. ఎందుకంటే మీలాంటి మార్గదర్శి కూడా కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు వరంగల్ మాత్రమే కాదు, నిజామాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఏ ప్రాంతంలోనైనా ఒక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ప్రాపర్ వేలో కనుక ఉంటే ఆటోమేటిక్ గా దేశం అభివృద్ధి చెందుతుంది. ఇది ఎక్కడి నుంచో మేము నేర్చుకోలే. బీజేపీ గత ప్రభుత్వంలో గతిశక్తి అనే మిషన్ తీసుకొచ్చింది సార్. శ్రీకాంత్ గారు ఐడియా ఉంటుంది. నేను చెప్తాను, నేను కంక్లూడ్ చేస్తాను. గతిశక్తి అనే మిషన్ తీసుకొస్తే ఆ భారతమాల ప్రాజెక్ట్ ని చాలా ఏదో ఒక వ్యాస్ట్ గా దాన్ని ఏర్పాటు చేసి భారతమాల ప్రాజెక్ట్ ని దాదాపు చాలా కోట్లు 6 లక్షల కోట్ల వరకు దాన్నే కేటాయించడం జరిగింది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది కావాలి సార్. ఆ కోణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. ఇక దాన్ని ప్రతిదానికి శేషు సార్ ఒక్కొక్క పాయింట్, అంటే ఈ 10 నెలల నుంచి జరుగుతున్నటువంటి రాజకీయం మనం చూస్తున్నాం. మాట్లాడుకోవడానికి రోజు కాదు పూటకొక అంశం కూడా ఉంది. హైడ్రా మొదలు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బంధు, చాలా అంశాలు ఉన్నాయి. మూసి ఉంది, ఉద్యోగాల కల్పన ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఆఖరికి రోడ్డు మీదకి వచ్చి యూనిఫామ్లో స్ట్రైక్ చేశారు, గ్రూప్ 1 అన్నీ ఉన్నాయి. బట్ ఇన్నిట్లలో ఈరోజు రేవంత్ రెడ్డి చేసిన ఒక కామెంట్ మాత్రం చాలా సీరియస్గా ఎందుకో కనిపిస్తోంది. కేసీఆర్ అనే మొక్కను మొలవనివ్వను, ఆ పార్టీని మొలకెత్తనియ్యను అన్న పాయింట్తో పాటు ఫామ్ హౌస్లో నీ ఉపాయాలు, నీ ఉబలాటాలు మొత్తం నాకు అర్థమైనాయి, నువ్వు ఏం చేయలేవు అని చెప్పడం జరిగింది.
ఏం జరుగుతుంది ఫామ్ హౌస్ లో? ఉపాయం అంటే ప్రభుత్వాన్ని పడగొట్టే ఉపాయమా, ఉబలాటం అంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ఉబలాటంగా ఉందా? అట్లాంటి విమర్శకు అట్లాంటి ప్లాన్ బ్యాక్ ఎండ్ లో జరుగుతున్న ప్లాన్ కి ఈరోజు ఇండైరెక్ట్ గా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పోయింది అనుకోవాలా? ఈ చిరు లీక్స్ లాగా రేవంత్ లీక్స్ ఇవి ఎట్లా చూడొచ్చు? సార్ శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. ఆయన చెప్పిన మాటలన్నీ కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీకి, ఆయన వెనుక ఉన్న మంత్రివర్గానికి, ఆయనకు ఎవరైతే సీనియర్లు అనుకునే వాళ్ళు రేపు పొద్దున అధిష్టానం తోటి వాళ్ళు ఎట్లయినా కంప్లైంట్ ఇచ్చి రేపో ఎల్లుండో ఈయన ఉద్యోగం ఊసిపోతుందన్న ఉద్దేశంతో మాత్రమే ఆయన ప్రెస్టేషన్ లో ఆ మాట కేసీఆర్ పేరు చెప్పింది. కానీ ఆయన చెప్పింది అతను దాని పక్కన ఉన్నటువంటి సీనియర్ నాయకులకు. లెట్స్ డిస్కస్ శేషు సార్ మీ వర్షన్. శ్రీకాంత్ గారు, మొత్తము సభలో జరిగినటువంటి రేవంత్ రెడ్డి స్పీచ్ లో ఒక 2 అంశాలు. ఒకటి, విమర్శలు ఎంత బలంగా చేశాడో తనని తాను సమర్థించుకోవటానికి కొన్ని రక్షణ గోడలు కూడా కట్టుకున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. ఒకటి, రుణమాఫీ. మనం అనేక సందర్భాల్లో మీతోటే ఒక చర్చలో పాల్గొన్నప్పుడు మనం ఒక కామెంట్ చెప్పాం. ఏంటంటే రుణమాఫీ అనేది ఒక పెద్ద ప్రక్రియ. 18,000 కోట్ల రూపాయలు 23 లక్షల మంది రైతులకు మేలు జరిగిన ప్రభుత్వానికి రావాల్సినంత మైలేజ్ రాలే. కారణం ఏంటి అని అంటే లెఫ్ట్ ఓవర్ ఫార్మర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. అంటే లబ్ధి పొందినటువంటి ఫార్మర్స్ చాలా ఎక్కువగా ఉండేసరికి దానికి మైలేజ్ రాకపోతే ఈ సభలో ఒక స్పష్టత ఇచ్చాడు. తప్పులను మీరు సరి చేసుకోండి, నేను మొత్తం రుణమాఫీ చేస్తాను అందరికి అనేది ఒక సమర్థించుకోవడం. దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే తప్పులను సరి చేసుకోండి అంటే ఆ పైన ఇంట్రెస్ట్ మీరు కట్టుకోండి, 2 లక్షలు నేను చేస్తా అన్నది ఒక వర్షన్. అది 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు కట్టుకోవటము, తర్వాత ఆధార్ కార్డులో లోపాలు తప్పులు సరి చేసుకో అంటే ఆ మొత్తానికి రుణమాఫీ చేస్తాను. టాపిక్ డైవర్ట్ చేయండి. క్రాస్ ఎగ్జామిన్ కాదు, కోర్టు కాదు ఇది. అదొక వివరణ ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం అక్కడ చేశాడు. రెండోది, ఆదాయానికి సంబంధించిన ఒక లెక్క కూడా చెప్పాడు. తాను ఎందుకు నువ్వు ఈ సంక్షేమ కార్యక్రమాలను హామీ ఇచ్చిన మేరకు చేయట్లేదు అని చెప్పడానికి తాను సమర్థించుకోవడానికి ఒక లెక్క చెప్పాడు. రాష్ట్రం మొత్తం ఆదాయము 18,500 కోట్ల రూపాయలు ప్రతి నెలకు వస్తుంది. 6,500 కోట్ల రూపాయలు జీతాలు పెన్షన్లకు పోతున్నాయి. 6,500 కోట్ల రూపాయలు కేసీఆర్ చేసినటువంటి 7 లక్షల రూపాయలకు మిత్తి కట్టడానికి సరిపోతుంది. మిగతా 5,500 కోట్ల రూపాయలతో మాత్రమే నేను ఈ సంక్షేమ పథకాలన్నిటినీ అమలు చేస్తున్నాను అనేటటువంటి ఒక అంశాన్ని తను సమర్థించుకోవడానికి తీసుకొచ్చారు. ఈ 2 అంశాలు కీలకం. తర్వాత కేసీఆర్ ఇటీవల ఫామ్ హౌస్ లో చేసినటువంటి వ్యాఖ్య పైన తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఏంటి అని అంటే ఈ 10 నెలల కాలంలో తెలంగాణ ఏమి కోల్పోయిందో తెలంగాణ ప్రజలకు అర్థమైంది అని అంటే నువ్వు బయటకు రావాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు ఫామ్ హౌస్ లోనే ఉండండి, నీకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు మా సొంత ఖర్చులతోటే పంపిస్తామని ఒక తీవ్రమైన విమర్శ చేస్తూ నీ కుట్రలన్నీ నాకు తెలుసు, నీ ఫామ్ హౌస్ కుట్రలన్నీ నాకు తెలుసు అంటే బహుశా గతంలో ఫస్ట్ ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు చేసినటువంటి కామెంట్స్ ని కొనసాగించడానికి ఆ పదం తీసుకొచ్చినట్లుగా నాకు అనిపించింది. 6 నెలల ప్రభుత్వం అంటే కేసీఆర్ గొప్పతనం తెలవాలి అంటే రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయాలా అని అంటుంటే కేసీఆర్ తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఫామ్ హౌస్ లో కూర్చొని ఏమన్నా ఎత్తులు వేస్తున్నాడా, ఆ ఎత్తులను నేను సాగనివ్వను అనేటటువంటి ఒక బలమైన రాజకీయ విమర్శను కూడా తీసుకొచ్చి మాట్లాడినట్టుగా మనకి కనపడింది. బట్ ఏదైనా నాకు అనిపించింది ఏంటి అని అంటే వరంగల్ అటెన్షన్ బాగా ఉన్నది. ఈ సభని తన 11 నెలల పాలనని సమర్థించుకోవటానికి సమర్థవంతంగా ఉపయోగించుకున్నట్లుగా ఒకటైతే, రెండోది ప్రతిపక్షాల పైన విమర్శల దాడి మరింత పెంచాడు, తీవ్రతరం చేశాడు. యాక్చువల్ గా మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి లగచర్ల విషయంలో గానీ మూసీ విషయంలో గానీ ఈ జరుగుతున్నటువంటి సిరీస్ ఆఫ్ యాక్షన్స్ లలో ప్రతిపక్షం చాలా యాక్టివ్ అయింది. ముఖ్యంగా బీఆర్ఎస్ బాగా యాక్టివ్ అయింది, బీజేపీ యాక్టివ్ అయింది. ఆ యాక్టివ్ అయినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి కొంత ఆత్మరక్షణలో పడతాడని అనుకుంటే బట్ ఈ సభ ద్వారా మరింత విమర్శలను పదునుగా ఎక్కువ పెట్టినట్లుగా మనకి కనపడినట్లుగానే నాకైతే అర్థమైంది. కాబట్టి మీరు ఎంత రెచ్చగొడితే నేను అంత రెచ్చిపోతాను. యాక్చువల్ గా శ్రీకాంత్, మనం చూడాల్సిన ఒక ఫార్మాలిటీ ఏంటి అంటే ఇవాళ జరిగింది రాజకీయ సభ కాదు, ఒక అధికారిక సభ. కానీ ఒక అధికారిక సభలో కూడా ఒక రాజకీయ ప్రసంగం, ఒక రాజకీయ వేదిక మీద చేసే ప్రసంగం కంటే కూడా తీవ్ర స్థాయిలో చేసినటువంటి ప్రసంగం. ఏదో రేపే ఎన్నికలు ఉన్నాయి, ఈ రోజుకే చివరి ప్రచారం అన్న స్థాయిలో జరిగింది.
ఒక రకంగా ప్రతిపక్షాలకు నేను ఈ స్థాయిలో హెచ్చరిక చేస్తాను, మిమ్మల్ని లక్ష్య పెట్టేటటువంటి అవసరం నాకు లేదు, అవసరమైతే అభివృద్ధికి అడ్డుపడితే జైళ్లలో పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని అంటే, ఇటీవల మనకు ఒక సమస్య వస్తుంది కదా, కేటీఆర్ ని జైల్లో పెడతారు, ఈ అంశంలో లగచర్ల అంశంలో పెడతారు, లేకపోతే ఫార్ములా 1 ఈ రేస్ దాంట్లో జరిగినటువంటి అవకతవకల పైన పెడతారు అనేటటువంటి ఒక వార్తలు సెంటిమెంట్ ను డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా వరంగల్ నిధులను ఈ జరపబోయేటువంటి అభివృద్ధిని అక్కడ సెంటిమెంట్ బ్రేక్ చేయడానికి ఈ సభను ఒక పైలట్ ప్రాజెక్ట్ లా తీసుకున్నారేమో అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ శ్రీకాంత్, సభని మొత్తంగా రాజకీయంగా ఉపయోగించుకున్నాడు, అభివృద్ధి పనులు చేస్తున్నాను వరంగల్ ప్రజల మనసు దోచుకోవడానికి ఉపయోగించుకున్నాడు. అంటే ఒక డ్యూయల్ స్ట్రాటజిక్ గా సభని నడిపాడు. బట్ ఆ సభ నుండి వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ప్రతిపక్షాలు ఎంత అగ్రెసివ్ గా వచ్చినా నా ప్రభుత్వం పైకి నేను కూడా అంతే అగ్రెసివ్ గా మాట్లాడతాను, నేను కూడా అంతే అగ్రెసివ్ గా యాక్షన్స్ ఉంటాయి అనేటటువంటి దాంట్లో అదే కదా, అభివృద్ధికి అడ్డుపడితే జైల్లో వేయటానికి కూడా నేను వెనకాడను, జైలుకు పంపడానికి కూడా వెనకాడను. కేసీఆర్ నువ్వు రావాల్సిన అవసరం లేదు, ఫామ్ హౌస్ కే ప్రజల్లో సెంటిమెంట్ బ్రేక్ చేసి ప్రజల్లో ప్రజాప్రభుత్వం అన్నటువంటి ధీమా తీసుకొస్తూ ప్రతిపక్షాల్ని కట్టడి చేసే ప్రయత్నం. ఇంకొకటి ఛాలెంజ్ చేస్తున్నాడు శ్రీకాంత్, నువ్వు ఫామ్ హౌస్ నుంచి బయటకు రా, నువ్వు సలహాలు ఇవ్వు ప్రభుత్వానికి, మంచిగా ఉంటే తీసుకుంటాను అని ఒకవైపు అంటూ, ఇంకొక వైపు నువ్వు లేకపోవటం వల్ల తెలంగాణ సమాజానికి వచ్చిన నష్టమేమి లేదు, నువ్వు ఫామ్ హౌస్ కే పరిమితం అవ్వు అంటున్నాడు. అంటే బట్ ఏ అవకాశాన్నైనా తను వదులుకోవటానికి ఇష్టపడట్లేదు అనేటటువంటి అంశాన్ని మనం చూడాలి. రెండోది, ముఖ్యమంత్రిగా కంటే కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా బలంగా మాట్లాడేట్టు నాకు అనిపించింది. యాక్చువల్ గా అది అధికారిక సభ, ముఖ్యమంత్రిగా తన ప్రాధాన్యతలు చెప్పాలా, తన ప్రభుత్వ ఉద్దేశాలు చెప్పాలా, తన ప్రభుత్వ పాలసీలు చెప్పాలా. బట్ అట్ ద సేమ్ టైం అంతకంటే బలంగా రాజకీయ విమర్శలు చేశారు. థ్యాంక్ యూ శేషు సార్. నందరెడ్డి గారు కంక్లూడ్. నేను ఇందిరమ్మ జన్మదిన సందర్భంగా ఒక ఉక్కు మహిళగా, రాజకీయాలు పక్కకు పెట్టి నా వ్యక్తిగతంగా ఆమెను ఒక ఉక్కు మహిళగా అభినందిస్తున్నా. నిజంగా గిట ఆమె దేశానికి చేసినటువంటి యొక్క సేవలు చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు మనం అప్పుడప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. రాజకీయాలు పక్కకు పెట్టి ఏ రాజకీయ పార్టీలో ఉన్నా భూ సీలింగ్ యాక్ట్ కానీ, రాజభరణాల రద్దు కానీ, కొలతమానాలు కానీ, ఈ దేశంలో కొన్ని క్లిష్టమైనటువంటి ఒక పరిస్థితులు ఉన్నప్పుడు ఇందిరమ్మ తీసుకున్నటువంటి ఒక బలమైన నిర్ణయాలు ఈ దేశం ఉన్నన్ని రోజులు ఆమెను కొనియాడుతుంది. కానీ ఆమె చేసినటువంటి ఒక పాపాలు ఉన్నాయి, వాటిని పక్కకు పెట్టినా కొన్ని విషయాలు రాజకీయ నాయకులుగా గుర్తుంచుకోవాలి. అది మన బాధ్యత అనేటటువంటి ఒక విషయాన్ని గుర్తు. థ్యాంక్ యూ నందరెడ్డి గారు, వెంకట్ గారు, యాదగిరి.